మార్చ్ 16, 1926 అమెరికాలోని మసాచ్యూసెట్స్కి చెందిన రాబర్ట్ హెచ్ గొడార్డ్ ప్రపంచంలోనే మొట్టమొదటి రాకెట్ని ప్రయోగించాడు. ఇది దాదాపు 12.5 మీటర్లు అడుగులు ఎత్తు మరియు 184 అడుగుల దూరాన్ని చేరుకుంది. సాటర్న్ 5 లాంటి భారీ రాకెట్ల ప్రయోగం చేపట్టినప్పుడు అది లిఫ్ట్ ఆఫ్ అయ్యే సమయంలో దాదాపు 204 డెసిబెల్స్ వరకు శబ్దం వచ్చి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఉన్న బిల్డింగ్లన్నీ కూడా చిన్నపాటి భూకంపానికి గురవుతాయి. నాసా వంటి స్పేస్ ఏజెన్సీలు రాకెట్ లాంచ్ ప్రయోగానికి ముందు లాంచ్ ప్యాడ్పై కొన్ని లక్షల లీటర్ల వరకు నీటిని పెద్ద పెద్ద మోటార్ల ద్వారా ఎందుకు వదులుతారో మీకు తెలుసా? దీని వెనక ఒక సైంటిఫిక్ కారణం ఉంది. ఎందుకంటే అంత బరువుగల రాకెట్ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని దాటి పైకి లేచే సమయంలో అత్యంత భారీ శబ్ద తరంగాలు వెలువడి రాకెట్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలా నీటిని వదలడం ద్వారా ఆ శబ్ద తరంగాలను నీరు పీల్చుకుని తద్వారా రాకెట్ లాంచ్ సురక్షితంగా జరుగుతుంది. రాకెట్లలో ద్రవరూపంలో ఉండే హైడ్రోజన్ ఎంత చల్లగా ఉంటుందంటే దాని ఉష్ణోగ్రత దాదాపు -253 డిగ్రీల సెల్సియస్. ఇది ఎంత చల్లదనమంటే మన సూర్యుడి నుండి దాదాపు 5.9 బిలియన్ కిలోమీటర్స్ అంటే దాదాపు 600 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న చివరి గ్రహమైన ప్లూటో ఉపరితల ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ. మనం నాసా యొక్క స్పేస్ షటిల్, స్పేస్ ఎక్స్ యొక్క స్టార్ షిప్ రాకెట్ల వంటి అంతరిక్షానికి వెళ్లి తిరిగి వచ్చే భారీ రాకెట్ల అడుగు భాగం నలుపు రంగులో ఉంటుంది. అలా ఎందుకుంటుందని మీరెప్పుడైనా ఆలోచించారా? నిజానికి మనకు కనిపించే ఆ నలుపు రంగు హై టెంపరేచర్ రీయూజబుల్ సర్ఫేస్ ఇన్సులేషన్ టైల్స్ అని పిలువబడే ఒక రకమైన ఎంతటి వేడిరైనా తట్టుకునే సిలికాన్ ఫైబర్ థర్మల్ టైల్స్. ఇవి రాకెట్లకు ఒక హీట్ షీల్డ్లా పనిచేసి అంతరిక్షం నుండి తిరిగి భూమిపైకి వచ్చే క్రమంలో భూ వాతావరణ రాపిడి మరియు అత్యంత శక్తివంతమైన వేడి నుండి కాపాడతాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఇందులో ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.